హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు వీడియోలో వచ్చేసి బీట్రూట్ అండ్ క్యారెట్ తురుము ఫ్రై అయితే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి. సో ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నేనైతే దీనికోసం తాలింపు దినుసులు అలాగే ఒక ఆనియన్ 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. సో కళాయిలో ఆయిల్ అయితే వేడి చేసుకొని దాంట్లో తాలింపులు వేగిన తర్వాత దాంట్లోనే ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. సో ఈ ఫ్రై అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఏమీ లేవు అనుకున్నప్పుడు, ఇంట్లో కొంచెం అన్నీ వెల్తీగా ఉన్నప్పుడు సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. హెల్తీగా కూడా ఉంటుందండి. ఇంకా ఆనియన్స్ కూడా మగ్గిపోయిన తర్వాత ఇట్లా సన్నగా తరిగి పెట్టుకున్న బీట్రూట్ తురుముని, క్యారెట్ తురుముని కూడా వేసేసుకోవాలండి. సో ఇది వేగడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు కావాలనుకున్నప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి. అల్లం పేస్ట్ వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో మా వారికి అయితే ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే చాలా సింపుల్గా చేసేసుకున్నాను. ఇంకా కర్రీ సగం మగ్గిపోయిన తర్వాత మనకి రుచికి తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్నాక బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సన్న సెగ పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్లీ ఫ్రై అనమాట. చాలా హెల్తీ కూడా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తే మీ ముందుంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.